నయే దిశ హెల్ప్ లైన్ ను సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. దీనిలో దివ్యాంగుల పథకాలు, హక్కులు, ప్రయోజనాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. నయే దిశ రీసోర్స్ సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నయే దిశ హెల్ప్ లైన్ ద్వారా థెరపిస్టులు, ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు, పాఠశాలలు, ఆసుపత్రులు, వైద్యులు, ఇతర ఆటిజం పిల్లల తల్లిదండ్రులతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. ఆటిజం బాధితులకు ఇదొక వరం లాంటిదని సీతక్క వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ కరుణ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, అదేవిధంగా డైరెక్టర్ శైలజ గారు, మీరందరూ కూడా ఏదో ఒక రూపంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేశారు, చూసిండ్రు. కాబట్టి మీ మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ఈ యొక్క నయే దిశ ప్రోగ్రామ్ కార్యక్రమం. కాబట్టి మీతో అంటే మేము కూడా కాంటాక్ట్ లో ఉండి పార్టిసిపేషన్ తీసుకోవడం అనేది మాకు కూడా చాలా ఉపయోగము. ఎందుకంటే ఇది మీ సమస్యనే కాదు, సమాజం సమస్య, ప్రభుత్వ సమస్య కూడా. ఇలాంటి వాటన్నిటికీ ఒక సమస్యను మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఆన్లైన్ పెట్టడం మూలంగా యువర్ రైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, చాలా మందికి ఇప్పుడు మన ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాలి, ఏం అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అని తెలియక అయోమయంలో ఉండి కూడా చాలా సమస్యల నుంచి సమస్యల్లోకి వెళ్ళిపోతా ఉంటాం. నయే దిశ ప్రోగ్రామ్ లో మరి ఈ కార్యక్రమానికి